ఈ చెత్త బాలాజీ గౌడ్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్ లో మొబైల్ రిపేర్ కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు ఫ్రెండ్స్ ఆ షాప్ లో. వీడి ఫ్రెండ్ ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. గత కొద్ది రోజుల నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అంటే ఒక మీడియా సంస్థ ఒక జాతరకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవి పరిష్కరించకుండా, ఏవి చూపించకుండా కేవలం మతాల గురించి, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆ సంస్థ పూనుకున్నది కాబట్టి, ఇలాంటి వ్యక్తులను ముంగటేసుకొని ఇలాంటి వీడియోలు చేస్తూ పైసలు సంపాదించడం జరిగింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అదే కోవా బన్ గురించే. పాపం ఆ వ్యక్తి ఏపీ నుండొచ్చి బతుకు తెరువు కోసం గత 3 రోజుల నుండి అక్కడనే ఉంటూ ఎంతో కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అంతలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అంటే అతని దగ్గరికి ఒక మీడియా ఛానల్ వెళ్ళి అతని పేరు తెలుసుకున్న తర్వాత అతను ముస్లిం అని పేరు అంటే ముస్లిం వ్యక్తిగా గుర్తించబడిన తర్వాత ఒక్కసారిగా అతని పైన విరుచుకుపడడం మనందరం చూశానే ఉంటాం. ముఖ్యంగా అక్కడ ఆ ముస్లిం వ్యక్తి అయినటువంటి అతన్ని ప్రశ్నలు అడిగినటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ గౌడ్ అనే వ్యక్తి, ఇతను చేసిన మోసాలు ఇన్ని కావు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బేసిక్‌గా యాంకర్ అయినా అతను జర్నలిస్ట్‌గా అని చెప్పుకుంటున్న వ్యక్తి జర్నలిస్టే కాదసలు. కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ తనకు డబ్బులు సంపాదించాలంటే ఇదొక మార్గాన్ని ఎంచుకున్నాడు. బేసిక్‌గా కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ తనకెవరెవరైతే ఫేవర్‌గా ఉన్నారో వాళ్ళకు సహాయం చేస్తూ, ఎవరెవరైతే అగనెస్ట్‌గా ఉన్నారో వాళ్ళను ఎక్కడ తొక్కాలనేది బాగా నేర్చుకున్నాడు అన్నిట్లల్లోనూ. బాలాజీ గౌడ్ గురించి మనం చరిత్ర తీసుకుంటే అసలు వీని గురించి చాలా దరిద్రమైనటువంటి వార్తలున్నాయి. బేసిక్‌గా ఇతని గురించి ఇంకా బయటికి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి. అందులో ఇతను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక ఛానల్‌లో వర్క్ జేశాడు.